నాన్న 2A వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఒక గెస్ట్ పేపర్ ఇచ్చేసాను. దానిలో మీకు కంప్లీట్లీ 7 మార్క్స్, ఎందుకంటే సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మారిపోవడంతో 7 మార్క్స్ ప్యాటర్న్ కాస్త వెళ్ళిపోయి 8 మార్క్స్ అని వచ్చేస్తుంది. సో మీకు ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే దట్ ఈస్ లాస్ట్ ఇయర్ మోడలే కంటిన్యూ అవుతుంది కాబట్టి మీకు 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ యాజ్ యూజువల్ ఉన్నాయి. సో 2 మార్క్స్ లో 10 క్వశ్చన్లు రాయాలి, 4 మార్క్స్ లో వచ్చేటప్పటికల్లా 5 క్వశ్చన్స్ రాయాలి, అండ్ దీనిలో వచ్చేటప్పటికల్లా 5 క్వశ్చన్స్ రాయాలి, 35. సో 20, 20, 40, 40 ప్లస్ 35, 75 యాజ్ యూజువల్ ఉంటుంది 2A. దీనికి సంబంధించి ఒక గెస్ట్ పేపర్ ని నేను మీకు ఆల్రెడీ ఇచ్చేసాను, 7 ప్లస్ 4 ప్లస్ 2. అండ్ మీరు ఇక్కడ బోర్డు మీద కనుక చూసుకున్నట్టయితే అదే ప్యాటర్న్ లో మీకు ఇక్కడ రాసేటప్పుడు 8 అని రాశాను, ఇది 7 కరెక్ట్ చేసుకోండి. కాబట్టి మీకు ప్యాటర్న్ ఏం మారలేదు, సేమ్ అలాగే ఉంది. 75 మార్క్స్ కి పేపర్ ఏ రాస్తారు, 75 మార్క్స్ కి పేపర్ బి రాస్తారు. ఓవరాల్ గా మీకు 150 మార్క్స్ కి మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి రెండోది, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ కి సంబంధించి కూడా ఒక బిట్ అడిగారు. ఏంటంటే సార్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ మారిపోయింది కదా, ఈ సంవత్సరం మేము కనుక ఎంసెట్ రాస్తున్నట్టయితే మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉన్న సిలబస్ ఉంటుందా, లేదా మాకున్న ఆల్రెడీ 1A 1B కింద చదివాం కదా అదే ఉంటుందా? ఈ సంవత్సరం ఎంసెట్ రాసే వాళ్ళకైతే కనుక అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు పాత సిలబస్ లోనే ఎంసెట్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి మీ దానిలో ఎంసెట్ దానికి ఈ సంవత్సరానికి అయితే సిలబస్ ఏం మారలా. వేరే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా వాళ్ళు కొత్త సిలబస్ సెకండ్ ఇయర్ కి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సిలబస్ అంతా కూడా మారిపోతుంది. క్లియరా? కాబట్టి ఎంసెట్ వైస్ తీసుకుంటే నువ్వు ఈ సంవత్సరం ర్యాంక్ కొట్టాలి, కంపల్సరీగా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయిపోవాలి. అదే నెక్స్ట్ ఇయర్ కాగామంటే కనుక ఎంసెట్ కి సంబంధించి సిలబస్ మారిపోతుంది. వేరే ఐఐటికి సంబంధించింది అయితే కనుక ఆల్రెడీ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ కాబట్టి అది ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, దానిలో మార్పులేం ఉండవు. క్లారిటీ వచ్చిందా? అండ్ ఈ రోజు 2A కి సంబంధించిన గెస్ట్ పేపర్ కనుక తీసుకున్నట్టయితే ఈ రోజు మీకు సెకండ్ గెస్ట్ పేపర్ ఇచ్చాను. దీని పర్పస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ గెస్ట్ పేపర్ లో కొన్ని 7 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ మిస్ అయిపోయినాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అవే కవర్ చేసుకోండి సరిపోతుంది. అంటే నిన్నో మొన్నో వన్ ఆఫ్ ద మెసేజ్ కూడా చూశాను. ఏమని, మొన్న ఇంగ్లీష్ పేపర్ రాసి వచ్చిన తర్వాత సార్ మీరు గెస్ట్ పేపర్ ఇచ్చారు, గెస్ట్ పేపర్ నుంచి యానోటేషన్స్ అవే వస్తాయని చెప్పారు, నాకు గెస్ట్ పేపర్ రాలేదని. నన్ను నువ్వు ఏం చూసావో లేకపోతే ఏ క్వశ్చన్ పేపర్ రాసి వచ్చావో నాకైతే తెలియట్లా. ఓకేనా? నువ్వు రాసి వచ్చిన గెస్ట్ పేపర్ లో నేను ఇచ్చిన గెస్ట్ పేపర్ లో నువ్వు రాసిన ఎగ్జామ్ దానికి కంపేర్ చేసుకున్నట్టయితే చాయిస్ తో సహా కలిపి నువ్వు 4 ఇస్తాడు, 2 రాయాలి, 3 యానోటేషన్స్ అవే వచ్చినాయి కదా. ఓకేనా? అంటే నీ ఉద్దేశం ఏంటి? చాయిస్ తో సహా కలిపి 4 కూడా అవే రావాలనే? అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు నాన్న. ఓకేనా? సో మరీ ఇంత లిబరల్ గా తీసుకోమాకండి. క్లారిటీ వచ్చిందా? నేను ఈ గెస్ట్ పేపర్స్ ని ప్రిపేర్ చేస్తుంది, మీకు అప్లోడ్ చేస్తుంది కొత్తగా యూట్యూబ్ లో నేనేదో వచ్చేసి దీనిలో నా డెవలప్మెంట్ ని చూసుకోవాలని కాదు. ఇది నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాసే చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను. ఓకేనా? ఓన్లీ థింగ్ ఈజ్ సిలబస్ మారిన దాన్ని బట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ సంవత్సరం సపోర్ట్ అందించాలి అనే దాంతో దీనిలోకి వచ్చాను. అండ్ సైమల్టేనియస్లీ రాగానే సెకండ్ ఇయర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇనఫ్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు రావడంతో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కంటిన్యూ చేస్తున్నాను. అదే నా ఓన్లీ పర్పస్. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఇలాంటి వాళ్ళు అలాంటి మెసేజెస్ చేసినప్పుడు మిగతావి జెన్యున్ గా చూసుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా నాన్న, మీరు రియాక్ట్ అవ్వరు దేనికి? మీరైనా రియాక్ట్ అయ్యి దానికి రిప్లైలు ఇవ్వచ్చు కదా. ఇదిగో ఇదిరా ఏం చూసుకున్నారా బాబు, నేను దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సరే, ఆ టాపిక్ ని పక్కన పెట్టండి. ఈ రోజు దానిలో కనుక మెయిన్ డిస్కషన్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్ 2A సెకండ్ గెస్ట్ పేపర్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు రిమైనింగ్ 7 మార్క్స్ 2 మార్క్స్ ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. క్లియరా? సో దాంట్లో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే డిమోరిస్ థియరం నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మీకు స్టాండర్డ్ ఫామ్ లో రాస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ లో ఉండాలి, కానీ ఇది ఆ ఫామ్ లో ఉండదు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ డినామినేటర్ ని ముందు స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి. చేసిన తర్వాత డినామినేటర్ ని న్యూమరేటర్ ని రేషనలైజ్ చేయండి. బికాస్ Z1/Z2 ఫామ్ లో ఉంది. వచ్చిన దానికి డిమోరిస్ థియరం ని అప్లై చేసి 8/3 అప్లై చేయండి. ఆటోమేటికల్లీ థీటా వాల్యూస్ క్యాన్సిలేషన్ అయిపోగా నీకు ఆన్సర్ డైరెక్ట్లీ -1 అని వచ్చేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 6x⁴ మీరు కనుక తీసుకున్నట్టయితే x⁴ 6 లో వచ్చింది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి. దీన్ని సాల్వ్ చేసుకుని
ఓవరాల్ గా దీనికి సంబంధించి 6 సొల్యూషన్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మీరు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ కోఎఫిషియంట్ 6 వస్తే ఇక్కడ -6 వచ్చింది, క్లాస్ 2 కి బిలాంగ్ అవుతుంది కాబట్టి 1, -1 జనరల్ సొల్యూషన్స్ అవుతాయి, 2 తెలుసు కాబట్టి లాంగ్ డివిజన్ అప్లై చేసి 1, -1 తో డివైడ్ చేయండి. 6th పవర్ లో ఉన్నది 4th పవర్ లోకి మారిపోతుంది. రెసిప్రోకల్ ఈక్వేషన్ కాబట్టి మీరు కామన్ తీయడం అక్కడి నుంచి సాల్వ్ చేసుకోవడం. 4th పవర్ దగ్గర నుంచి మీకు తెలుసు ఆల్రెడీ 1, -1 2 సొల్యూషన్స్ వచ్చేసినాయి. 4th పవర్ నుంచి సాల్వ్ చేసుకుంటే మిగతా 4 సొల్యూషన్స్ వచ్చేస్తాయి. హెన్స్ సొల్యూషన్ సెట్ మొత్తాన్ని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయండి. దట్ ఈస్ లీస్ట్ సొల్యూషన్ నుంచి హైయెస్ట్ సొల్యూషన్ కి రాయండి, ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే A1, A2, A3, A4 1+x హోల్ పవర్ n యొక్క ఎక్స్పాన్షన్ లో దట్ ఈస్ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో 4 టర్మ్స్ అని వాడే చెప్పేస్తున్నాడు. అయితే నువ్వు ప్రూవ్ చేయాల్సింది A1/A1+A2 A3/A3+A4 is equal to 2A2 divided by A3+A4. సింపుల్ గా టర్మ్స్ 4ని రాయండి, LHS లో సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ RHS వచ్చేస్తుంది. కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద సిరీస్ రాసేటప్పుడు 4th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే వీటిల్లో P వాల్యూ ఎంత, Q వాల్యూ ఎంత, X వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇనిషియల్లీ 2 టర్మ్స్ లేవు, వాటిని యాడ్ చేసుకోవాలి, నీకు డైరెక్ట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. క్లియరా? దీని మీద ఒక ప్రాబ్లం కంపల్సరీ, ఎందుకంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఇండిసెస్ నుంచి దట్ ఈస్ P, Q, X లో ఒక ప్రాబ్లం అడుగుతాడు. డైరెక్ట్లీ వచ్చేటప్పటికల్లా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గానీ లేదా కోఎఫిషియెంట్ C0, C1 వీటిల్లో గానీ ఒక ప్రాబ్లం అడుగుతాడు, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to k ని డిఫైన్ చేశాడు. అయితే k is equal to 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అయినప్పుడు c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ is equal to 1 అవుతుంది అనే కాన్సెప్ట్ ని కనుక అప్లై చేసుకున్నట్టయితే ముందు k వాల్యూ వస్తుంది, దాని నుంచి నువ్వు c వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూసుకున్నట్టయితే కనుక అగైన్ సమ్ ఆఫ్ ద రేషనల్ ఇండిసెస్ నుంచి P, Q, X లో ప్రాబ్లం బైనామియల్ థియరం నుంచి. నెక్స్ట్ 7th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఈ సంవత్సరం నీకు పేపర్ లో కనబడే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి లాజిక్ చెప్తాను చూడు. ముందు నువ్వు ఎస్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ సమ్ ఆఫ్ ద సిరీస్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత RHS ని బేస్ చేసుకుని అంటే రైట్ సైడ్ లో నీకు ఏం కావాలి 1+x హోల్ పవర్ n కి మనకు తెలుసు, n+1 కి ముందు రాయండి, తర్వాత -1 ని సబ్ట్రాక్ట్ చేయండి, తర్వాత x తర్వాత n+1 తో డివైడ్ చేయండి. ఇది స్టెప్స్ కనుక రాసుకున్నావు అన్నట్టయితే ప్రాబ్లం నీకు డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. క్లియరా అమ్మా? ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. 8th ప్రాబ్లం చూడండి. x² - 2x + 4 అనే దానికి ఆల్ఫా బీటా కనుక 2 రూట్స్ అయినట్టయితే ఆల్ఫా పవర్ n + బీటా పవర్ n is equal to ఇది అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ దానికి వచ్చే 2 రూట్స్ కూడా కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కాబట్టి ఆ రెండింటిని మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ లోకి మార్చి తర్వాత బైనామియల్ థియరం డిమోరిస్ థియరం కనుక అప్లై చేసినట్టయితే నీకు డైరెక్ట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. 9th ప్రాబ్లం ఆర్డ్ పవర్ లో ఇచ్చాడు అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెసిప్రోకల్ ఈక్వేషన్, సేమ్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ సైన్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్లాస్ 1 ఈక్వేషన్ అవుతుంది. దాన్ని ముందు డివైడ్ చేసుకోండి, 4th పవర్ లోకి మారుతుంది, అక్కడి నుంచి రెసిప్రోకల్ ఈక్వేషన్ సేమే. అలాగే 10th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే నీకు ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్యూబికల్ డై ని త్రో చేసినప్పుడు మనకి 1 దగ్గర నుంచి 6 దాకా ఆప్షన్స్ వస్తాయి. వాటికి మీన్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ద ఫేస్ షోస్ ఏదైతే మనకు కనబడుతుందో 1 to 6 నెంబర్, దాని నుంచి వచ్చిన డేటా యొక్క మీన్ వేరియన్స్ కనుక్కోవాలి. అంటే స్టాటిస్టిక్స్ యొక్క ప్రాబ్లం క్యూబికల్ దానికి అప్లై చేసుకోవడం. కాబట్టి స్టాటిస్టిక్స్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్, ప్రాబిలిటీ కాదు ఇది, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా ఓవరాల్ గా 7 మార్క్స్ కి సంబంధించినవి ఫస్ట్ పేపర్ లో మిస్ అయిపోయినవి మీకు 10 క్వశ్చన్స్ ఇచ్చాను, వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా ఏ ప్రాబ్లం అయినా దొరకకపోతే లేదా సొల్యూషన్ లో ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. నువ్వు ఇచ్చిన ప్రతి కామెంట్ కి కూడా నేను రిప్లైస్ ఇస్తున్నాను మాక్సిమం కుదిరినంత వరకు, కాబట్టి దీన్ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రెండోది సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ పాయింట్ చెప్పాలి, మీకు ఎంసెట్ కి సంబంధించి షార్ట్ ఆన్లైన్ క్లాసెస్ దట్ ఈస్ ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కాదు, మన క్యాంపస్ లో ఆఫ్లైన్ క్లాసెస్ రేపు 23rd నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 9 o'clock దగ్గర నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఉంటుంది. అండ్ దీంట్లో నీ సిలబస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ కంప్లీట్లీ
రివైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ నేనే టీచ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్లీ మీరు రీచ్ అవ్వండి. అండ్ ప్రతి సంవత్సరం 20 to 25 మెంబర్స్ తీసుకుంటాను. ఈసారి 30 మెంబర్స్ దాకా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, నా క్లాసెస్ ఇవి నచ్చిన స్టూడెంట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ రీచ్ అవ్వండి. క్లియరా? అండ్ దీంట్లోనే మెయిన్స్ వాళ్ళకి ప్లస్ నీట్ వాళ్ళకి కూడా కలిపి ఉంటుంది. నీట్ వాళ్ళకైతే కనుక సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. వేరే మెయిన్స్ కి సంబంధించి మధ్యలో 15 days గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో అది పర్లేదు, జస్ట్ నాకు ఎలాగోలా రివిజన్ అవుతుంది అనుకుంటే కనుక మెయిన్స్ వాళ్ళు కూడా దాంట్లోకి రావచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. సో 2 marks బ్యాలెన్స్ క్వశ్చన్స్ చూసుకోండి. సో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు. దాన్ని స్టాండర్డ్ ఫామ్ A+IB ఫామ్ లోకి రాయాలి. ముందు రెండింటిని మల్టిప్లై చేయండి, రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని సెపరేట్ చేయండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. రెండోది Z1 Z2 డిఫైన్ చేసుకున్నట్టయితే ఆర్గాండ్ ఆఫ్ దట్ ఈస్ Z1 by Z2 దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ అన్న ఆర్గాండ్ అన్న ఒకటే. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 రెండింటికి ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్లీ రాసేయచ్చు. నెక్స్ట్ మూడోది ప్రూవ్ దట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దానిలో A+B A omega plus B omega square plus A omega square plus B omega is equal to A cube plus B cube అని ఇచ్చాడు. ముందు LHS లో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, తర్వాత వచ్చే దానిలో నుంచి ఐడెంటిటీని యూజ్ చేయండి. ఇక్కడ నువ్వు రెండు ఐడెంటిటీస్ ని యూజ్ చేస్తావు. 1 plus omega square is equal to 0. వేరాస్ మూడింటి యొక్క ప్రొడక్ట్ మల్టిప్లై చేసుకున్నట్టయితే 1 వస్తుంది. దాన్ని యూజ్ చేయండి, ప్రాబ్లం డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ మీన్ 2.4, వేరియన్స్ 1.44 అయితే దాని యొక్క కరస్పాండింగ్ ప్రాబబిలిటీని రాయాలి. దట్ ఈస్ ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. జాగ్రత్తగా చూసుకోండి. 5th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 20 అబ్జర్వేషన్స్ యొక్క వేరియన్స్ దట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ 5 అని ఇచ్చేసాడు. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఇస్ మల్టిప్లైడ్ బై 2 అంటే ప్రతి అబ్జర్వేషన్ ని కూడా 2 తో మల్టిప్లై చేశాడు. అయితే వచ్చే కొత్త దాని యొక్క వేరియన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. సో దీనిలో ముందు వాడిచ్చిన వేరియన్స్ దగ్గర నుంచి సమ్ ఆఫ్ ద సిరీస్ ని కనుక్కో, తర్వాత ప్రతి దాన్ని 2 తో మల్టిప్లై చేస్తావు కాబట్టి ఓవరాల్ గా 2 కనుక కామన్ తీసేసినట్టయితే సమ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇంటూ 2 అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కొత్త దానికి వేరియన్స్ కనుక్కో, సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 15C 2R - 1 is equal to 15C 2R plus 4 అయితే R ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాన్ని R, రైట్ సైడ్ లో ఉన్న దాన్ని కనుక S అనుకుంటే R plus S is equal to total number of given data observations in the given data కి సమానం. దాన్ని యూజ్ చేయండి, సాల్వ్ అయిపోతుంది. 7th ప్రాబ్లం, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్యూకెల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు ఈజ్ 9, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A. ప్రొడక్ట్ చేసుకున్నాం అంటే నిన్ను S3 దాన్ని కంపేర్ చేయమన్నాడు. సో S1 is equal to -B by A, S2 C by A, S3 minus D by A. సబ్స్టిట్యూట్ చేయండి, నీకు డైరెక్ట్లీ వచ్చేస్తుంది. 8th క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఇట్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే దాని యొక్క డిస్క్రిమినెంట్ డెల్టా is equal to 0 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్లీ M వాల్యూ వచ్చేస్తుంది. 9th ప్రాబ్లం, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చైన్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 7 డిఫరెంట్ కలర్ బీడ్స్. సర్క్యులర్ పర్మిటేషన్, దాన్నే రాయండి, సాల్వ్ అయిపోతుంది. ఫైండ్ 6th టర్మ్ దట్ ఈస్ T6 ఫైండ్ అవుట్ చేయాలి. T6 అనేదాన్ని T5 + 1 అని రాసుకుని జనరల్ ఫార్ములా దట్ ఈస్ జనరల్ టర్మ్ ని బైనామియల్ ఎక్స్పాన్షన్ లో కనుక్కొని అప్లై చేసుకున్నట్టయితే డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూసెస్ టు బి ఏ లెఫ్ట్ హ్యాండెడ్ అయ్యే ఛాన్సెస్ 0.1 అయినట్టయితే కనుక వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఉన్నారు, అయితే దానిలో నుంచి ఒక పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ అయ్యే ఛాన్స్ ఎంత ఆయన ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 12th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. అండ్ ఇక్కడ దీనిలో జాగ్రత్తగా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఇందులో ముందు మీడియం రాయాలి అంటే డేటాని ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనో డిక్రీజింగ్ ఆర్డర్ లోనో రాయాలి. మధ్యలో ఉన్నది నీకు మీడియన్ అవుతుంది. అది కనుక్కున్న తర్వాత రిమైనింగ్ నువ్వు డీవియేషన్ కనుక్కోవాలి కాబట్టి mod xi - m చేస్తుంది. దీన్ని కంపల్సరీగా బాక్స్ ని డ్రా చేయండి. ఓకేనా? చూడడానికి ఇంప్రెసివ్ గా ఉంటుంది. నువ్వు చేసిన క్యాలిక్యులేషన్ ఈజీగా రేపు ఎగ్జామినర్ కి అర్థం అవుతుంది. 2 మార్క్స్ కి 2 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప డేటాని ర్యాండమ్లీ రాస్తే మార్క్స్ ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ తీసుకుంటే కనుక ఎన్పిఆర్ ఇజ్ ఈక్వల్ టు 5040 అండ్ ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు 210 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ కామా ఆర్. సింపుల్ లాజిక్, ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ తీసుకుంటే ఆర్ కి సమానం అవుతుంది. సో కరస్పాండింగ్లీ టర్మ్స్ రాసి క్యాన్సిల్ చేసి రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆల్ఫా బీటా 1 ఇవి మూడు కూడా వాడు ఇచ్చిన క్యూబికల్ ఈక్వేషన్ దానికి రూట్స్ అయినట్టయితే ఫైండ్ ఆల్ఫా కామా బీటా. ముందు ఏం చేస్తావు, S1 కనుక్కో, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుస్తుంది. అలాగే S3 కనుక్కో, ఆల్ఫా ఇంటూ బీటా తెలుస్తుంది. వీటిని ఉపయోగించి ముందు ఆల్ఫా మైనస్ బీటాని ఫైండ్ అవుట్ చేయి. డైరెక్ట్లీ రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ ఆల్ఫా వాల్యూ తర్వాత బీటా వాల్యూ తన్నుకుంటా వచ్చేస్తానన్న. క్లియరా? 15th క్వశ్చన్ చూడండి. a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సింపుల్ గా లెఫ్ట్ సైడ్ లో ఉన్నదాన్ని స్క్వేరింగ్ అప్లై చేయండి, బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేయండి. బికాజ్ ఇక్కడ a ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది, దాని యొక్క మాడ్యులస్ ఇది, అవునా? కాబట్టి ముందు మాడ్యులస్ అప్లై చేయ, రూట్ లో వస్తుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి 16th వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి వాడు ఇచ్చిన దానికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆల్ఫా బీటా అనేది దానికి రూట్స్ అన్నట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ రెండు కనుక్కోమన్నాడు. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా, ఎల్సిఎం తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అవుతుంది, కరస్పాండింగ్ అయిపోతుంది. వేరే దీనిలో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిసిఏ, వై ఇజ్ ఈక్వల్ టు సిస్ బి, జెడ్ ఇజ్ ఈక్వల్ టు సిసి అయినట్టయితే XYZ ని కనుక్కోమన్నాడు. మల్టిప్లికేషన్, దట్ ఈస్ సిసిఐ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి. మన వాటిల్లో ప్రాపర్టీ ఉంది, ఏ ఇంటూ బి చేసినప్పుడు అది డైరెక్ట్లీ సిస్ ఆఫ్ ఏ ప్లస్ బికి సమానం అవుతుంది. దాన్ని యూజ్ చేయండి, డైరెక్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బార్ ఇచ్చేసాడు, దట్ ఈస్ 5/5. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఇచ్చేసాడు 5/3. అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2, దీని నుంచి ముందు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 కనుక్కో. 5 దట్ ఈస్ 180 మైనస్ θ తీసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత సబ్స్టిట్యూట్ చేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా 18th క్వశ్చన్. ఫస్ట్ పేపర్ లో ఇవ్వంగా మిగిలిపోయిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ఈ రోజే నీ రివిజన్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకో. ఇవాళ ఆల్రెడీ సెకండ్ కాబట్టి ఈ రోజు ఓవరాల్ గా ఆల్రెడీ ఇచ్చిన ఫస్ట్ గెస్ట్ పేపర్ ఇది కంప్లీట్ చేసుకుంటే రేపు ఎల్లుండి కంప్లీట్లీ రివిజన్ కి పెట్టుకో. ఓకేనా? కొత్త ఏం చదవమాక రివిజన్ కి పెట్టుకో. రేపు కంప్లీట్లీ రివైజ్ చేసుకుంటే, సారీ రేపు ఎల్లుండి అంటున్నాయి, వాళ్ళ ఆల్రెడీ సెకండ్, రేపు ఒక్క రోజేగా ఉంది. 4వ తారీఖున నువ్వు 2A ఎగ్జామ్ రాయాలి కాబట్టి రేపు ఒక రోజు రివిజన్ ఉంది, రేపు కంప్లీట్లీ రివిజన్ చేసుకో. క్లియరా? కుదిరితే గనక పేపర్ ప్రజెంటేషన్ సెకండ్ ఇయర్ వాళ్ళు కాబట్టి మీకు పేపర్ ప్రజెంటేషన్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో తెలిసే ఉంటుంది కాబట్టి మీకు పేపర్ ప్రజెంటేషన్ అవసరం లేదు అనుకుంటాను. ఒకవేళ పేపర్ ప్రజెంటేషన్ కూడా కావాలి, ఎలా రాస్తే నేను 75/75 గెయిన్ చేసుకోగలను నాకు తెలియదు అనుకుంటే కనుక కింద కామెంట్ లో తెలియజేయి. సో దట్ మాక్సిమం రేపు మార్నింగ్ పేపర్ ప్రజెంటేషన్ కూడా ఒక 5 to 10 minutes లో నీకు చెప్పడానికి ట్రై చేస్తాను. క్లారిటీ వచ్చిందా? సో ఇది నా ఓవరాల్ గా 2A కి సంబంధించిన మీ ప్రిపరేషన్. క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అండ్ 75/70 ఈజీలీ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే రివిజన్ అనేది నీ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్, లేకపోతే డెరివేషన్ పార్ట్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ఫైనల్ రివిజన్ దట్ ఈస్ ఈ రోజు సాయంత్రం నుంచే ప్లాన్ చేసేసుకో. క్లియరా? రెండోది ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, మీకు ఆల్రెడీ 18th నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ దట్ ఈస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే 17th అయిపోతాయి. కాబట్టి మీ ఎగ్జామ్స్ అయిపోయింగానే 23rd నుంచి 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన దట్ ఈస్ ఏపీ స్టేట్ బోర్డ్ కి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అండ్ 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ కూడా ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి నుంచి కంప్లీట్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీ చుట్టాల్లో కానీ వీళ్ళు ఎవరైనా కూడా 10th క్లాస్ చదువుతూ రేపు స్టేట్ బోర్డ్ దానికి ఎగ్జామ్ రాసేలా ఉంటే అండ్ వాళ్ళు గెస్ట్ పేపర్స్ కోసం చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ కోసం దట్ ఈస్ మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. క్లియరా? ఏది నేను చెప్తున్న కంటెంట్ నచ్చింది అనుకుంటేనే, బలవంతమేం లేదు. క్లారిటీ వచ్చిందా అన్న? సో ఇది ఓవరాల్ గా 2A కి సంబంధించిన ప్రిపరేషన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.